హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూములపై హెచ్సియు తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆ భూముల్లో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అక్కడి భూమిలోని చెట్ల నరికివేతను ఆపాలని విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అలాగే మరోవైపు జంతువులు పర్యావరణానికి ప్రమాదం తేవద్దంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై సినీ నటి రేణు దేశాయ్ స్పందిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా చేస్తున్న ఓ విన్నపం. నాకు 2 రోజుల క్రితం హెచ్సియు భూముల వ్యవహారం గురించి తెలిసింది. అందుకు సంబంధించి కొన్ని విషయాలు కనుక్కున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీకు ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు 44 సంవత్సరాలు. రేపో మాపో చనిపోతాను. కానీ నా పిల్లలు అలాగే మనందరి పిల్లలకు ఆక్సిజన్ అలాగే త్రాగునీరు కావాలి. అవును, మాకు అభివృద్ధి కూడా కావాలి. మాకు ఐటీ పార్క్స్, భారీ భవనాలు, వరల్డ్ క్లాస్ సదుపాయాలు కావాలి. కానీ ఈ 400 ఎకరాల ప్రకృతిని, ఫారెస్ట్ ను ధ్వంసం చేయకుండా ఆపడానికి మీకు ఏదైనా అవకాశం ఉంటే వెంటనే ఆపివేయండి. మీరు పరిపాలిస్తున్న ఈ రాష్ట్ర సిటిజన్ గా అడుగుతున్నా, ఏదో ఒకటి చేయండి. మన దగ్గర ఎన్నో ఇతర భూములున్నాయి. మీరందరూ నాకంటే ఎంతో సీనియర్స్. మీకు నాకంటే ఎంతో అనుభవం ఉంది. ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో నా స్వార్థం లేదు. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. గతంలో జరిగిన అభివృద్ధి వలనే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఆ 400 ఎకరాలు దయచేసి వదిలేయండి. ఒక తల్లిగా అభ్యర్థిస్తున్నాను. సదరు అధికారులు ఈ విషయంలో మరోసారి ఆలోచించండి. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని విన్నవిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు రేణు దేశాయ్. నమస్కారం. దిస్ ఈజ్ అ పబ్లిక్ హార్ట్ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నాకు 2 days క్రితం ఆ హెచ్సియు గురించే తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించే. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను. నేను ఎలాగైనా రేపు మాపు పోతాను. ఐఎమ్ ఓల్డ్. బట్ ఫర్ మై కిడ్స్ అండ్ ఆల్ ఆర్ కిడ్స్, ఫర్ దర్ ఫ్యూచర్, వీ నీడ్ ఆక్సిజన్, వీ నీడ్ వాటర్. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. Sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్, ప్లీజ్. ఇఫ్ యూ క్యాన్. మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్గా నాకు దీంట్లో ఇది లేదు. బికాస్ యాజ్ ఐ సెడ్, ఐఎమ్ ఓల్డ్ నౌ. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఎస్, డెవలప్మెంట్ ఈజ్ నెసెసరీ. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. వీఆర్ ఆల్ హియర్ బికాస్ ఆఫ్ ద డెవలప్ సిటీస్. బట్ ఆ 400 acres కాకుండా, బికాస్ వీ డెఫినెట్లీ నీడ్ ఆక్సిజన్, వీ నీడ్ ట్రీస్ సార్, వీ నీడ్ అవర్ ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we will have a lot of gratitude for you, sir. Thank you.